ఢిల్లీలోనండి, ఇది బస్ స్టాండ్ అనమాట. మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టే బస్ టెర్మినల్ అండి. ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ అనమాట. ఇది బస్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది బయటికి వెళ్ళే దారి. బస్ స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చాలా పెద్ద బస్ స్టాండ్. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్. ఇది పోతుంటే పాపం కలిసాడండి. 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇస్తున్నా. అక్కడెక్కడో టైర్ పగిలింది. ఎంత నా గడ్డానికి నల్ల రంగు వేసిన ఊకునే తెల్లగడ్డం వచ్చేస్తుంది. మళ్ళీగా రంగు వేయాలన్నమాట. ఇది బయటికి వెళ్ళే దారండి. బస్ స్టాండ్ నుంచి కనబడేది మెట్రో రైల్వే స్టేషన్. ఇది మెట్రో రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఢిల్లీలో కాశీ గేట్ అండి. ఇక్కడ ఈ ఏరియాకి అయితే కాశీ గేట్ అని చెప్పి పిలుస్తారు. ఇది రైల్వే మెట్రో స్టేషన్. ఇది ఆలు పరోటా అని చెప్పి పిలుస్తారు. రైసు బాస్మతి చావల్ భయ్యాయే, బాస్మతి రైసు, పూరి, చోలా. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు పచ్చడి అనమాట. ఇది క్యారెట్, నిమ్మకాయ, మామిడికాయ, పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేశారు. ప్రజలైతే ఈ విధంగా తింటున్నారు. खाओ 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 भैया खाओ, ये क्या हो? हाँ छोला 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 रोटी छोला पूरी खाओ. ఇదైతే బయటికి వెళ్ళే దారి అండి. చెప్పాగా మెట్రో రైల్వే స్టేషన్. ఇది ఇటు స్ట్రైట్గా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వస్తుందండి. ఇటు ముందుకెళ్తే ఇది ఢిల్లీ సిటీ అండి. మన ఢిల్లీలో ఎక్కడ చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఇండియాకు వచ్చేసి ఢిల్లీ రాజధాని, మహానగరం, ఢిల్లీ మహానగరం. ఇది ఈ ఢిల్లీ మొత్తం మనం తిరిగి విజిట్ చేయాలంటే దాదాపు వారం 10 రోజులు పడుతుందండి. అంత పెద్ద ఉందన్నమాట ఈ సిటీ ఢిల్లీ అయితే. దాదాపు ఈ ఢిల్లీ విస్తీర్ణం వచ్చేసి 250 కిలోమీటర్ల పైన ఉందండి. 250 కిలోమీటర్ల పైన ఉందన్నమాట. ఓన్లీ ఢిల్లీ రాజధాని విస్తీర్ణం వచ్చేసి ఈ 250 కిలోమీటర్ల ప్రాంగణంలో మనం తిరిగి విజిట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఒకసారి ఆలోచించండి. నేను అందరికీ వీడియోలు తీస్తూ ఉంటే ఇప్పటికీ చాలామంది లేడీస్, అమ్మాయిలు నాకు వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారండి. అదేంటో నిన్న కాశీలో ఆటో ఎక్కి వస్తుంటే ఒక అమ్మాయి సైలెంట్గా, అంటే ఆటోలో నేను కాశీ టెంపుల్ నుంచి జంక్షన్ స్టాండ్కి వెళ్తుంటే, అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుంటే అమ్మాయి కూడా ఆటోలో ఎక్కింది. సైలెంట్గా వీడియో తీస్తుంది అనమాట. వీడియోలు తీస్తుంది, ఫోటోలు తీసుకుంటుంది. నాకు దెబ్బకి భయం వేసింది. ఇదేంద్రా బాబు, నేనే అందరికీ వీడియోలు తీస్తుంటే నాకు ఈ అమ్మాయి వీడియో తీస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక అమ్మాయి ఆటోలో కూర్చుంది. నాకేమో సైలెంట్గా వీడియో తీస్తుంది, ఫోటోలు తీస్తూ ఉంది. కచక్ 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 అనుకుంటా సౌండ్ కూడా వస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రదేశానికి కాశీ గేట్ అని పిలుస్తారండి. ఇక్కడ ఇదంతా కాశీ గేట్ అనమాట. కనబడేది బస్ స్టాండు, చాలా పెద్ద బస్ స్టాండ్. ఇది మహారాణా ప్రతాప్ బస్ స్టేషన్ అండి. ఇది మహారాణా ప్రతాప్ బస్ స్టేషన్. పూరీలు ఇలాగా ప్లేట్లో పెట్టారు. నల్లగా కర్రగా ఉంది అనమాట పూరీలు. పైన రైల్వే స్టేషన్, అంటే మెట్రో రైల్వే స్టేషన్ అనమాట. పైన కిందంగా మన యుద్ధం చౌతలకు వెళ్ళిపోవచ్చు. హైవే రోడ్డు కంటే పెద్దగా ఉంది ఇక్కడైతే రోడ్డు అయితే.
ఆటోలు అయితే మొత్తం లైన్గా ఉన్నాయండి, మొత్తం లైన్గా ఉన్నాయి అన్నమాట ఆటోలు. ఇటు సైడ్ వెళితే డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ చాలా చాలా పెద్దగా ఉంటుంది.